వద్దు అన్న వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ జ్యూస్ తాగుతారు. అంత బాగుంటుంది బీట్రూట్ జ్యూస్. నార్మల్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. పిల్లలు కూడా హ్యాపీగా తాగేస్తారు. ఫస్ట్ అయితే బీట్రూట్ని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఈ బీట్రూట్ ముక్కలన్నీ దాంట్లో వేసుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ కాకుండా కొన్ని వాటర్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కదా మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన జ్యూస్లో. ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం పుదీనా, ఒక హాఫ్ నిమ్మ చెక్క తీసుకొని అదే మిక్సీ జార్లోకి మంచిగా గ్రైండ్ చేసుకొని ఒక స్టెయినర్ తీసుకొని దాంట్లో ముందు స్టెయిన్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన బీట్రూట్ జ్యూస్ మొత్తం వేసుకొని స్టెయిన్ చేసుకోవాలి. పల్ప్ అస్సలు వేస్ట్ చేయకండి. నేనేం చేస్తానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇంకా మన టేస్టీ బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయినట్టే. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. ట్రై చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్.